ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యుల్ని వెంటబెట్టుకుని ఎటో బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేపలతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నాడు. అలా కొన్ని దోసెలు తీసుకున్నాడు. శిష్యులు తమ గురువు చేసినట్లే చేశారు. కానీ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్తుండగా మరొక చెరువు కనిపించింది. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటి బయటికి తీసి చెరువులో వేయడం మొదలుపెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారు అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చచ్చిపోయిన చేపలనే బయటికి తీసుకురాగలిగారు. అప్పుడు గురువు ఇలా అన్నాడు, ఓరి బుద్ధిహీనులారా, కడుపులోని చేపల్ని సజీవంగా ఉంచడం చేతకాలేదా? అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు? అందుకే అన్నారు దేన్ని గుడ్డిగా అనుసరించకూడదు అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.